ఓం శ్రీ సాయిరామ్. నా పేరు బెల్లంకొండ కుమారస్వామి. నా భార్య పేరు లక్ష్మి. మా అమ్మాయి పేరు సత్యచిత్ర. ఆయన భర్త పేరు అప్పారావు. ఇది మా కుటుంబ సభ్యులు. మల్లాచార్య గారు కన్వీనర్‌గా ఉన్న కాలంలో నేను ఆయన వల్ల ఈ ఆర్గనైజేషన్‌లోకి వచ్చాను. ఆ తర్వాత కాలంలో ఇదే సంస్థకి 10 సంవత్సరాల పాటు కన్వీనర్‌గా పనిచేశాను. మల్లాచార్య గారు సత్యసాయి సమాజానికి కన్వీనర్‌గా ఉన్న కాలంలో నేను ఈ సత్యసాయి సేవా సమితికి అట్రాక్ట్ అయ్యి ఈ సమాజంలో సభ్యుడిగా చేరాను. అప్పటి నుంచి స్వామిని ముందు నుంచే భగవంతుడిగా నేను ఆరాధించడం మొదలుపెట్టాను. ఇది నాకు ప్రాథమికమైన సమాచారం. ఆ తర్వాత కాలంలో 40 రోజుల పాటు మా ఇంట్లో స్వామి విభూతి ఇచ్చారు ఫోటో నుంచి. అప్పుడు నా నమ్మకం బలపడ్డది. ఆ తదనంతర కాలంలో ఒక్కసారి ఫోటో దగ్గర పూజ చేస్తూ, ధ్యానం చేస్తున్న టైంలో ఒక పెద్ద విస్ఫోటనం ఆ ఫోటోలో జరిగి ఎంత విద్యుత్ కాంతి వస్తుందో అంత కాంతి జరిగి నాకు ఏడుపు, నవ్వు అంతా కలగలిపి అరగంట సేపు అదే పరిస్థితిలో ఉన్నాను. ఆ తర్వాత కాలంలో స్వామి తిరుగుతున్నప్పుడు ఏ ఏరియాలో స్వామి ఉన్నారో అనిపిస్తుందో అటువంటి టైంలో అటువంటి పరిస్థితి నాకు ఎదురయ్యేది. ఒక సందర్భంలో పుట్టపర్తి వెళ్ళినప్పుడు స్వామిని చూసినప్పుడు, మరో సందర్భంలో అక్కడ సంకల్ప వృక్షం ఆ చింత చెట్టు దగ్గరికి వెళ్ళి కూర్చున్నప్పుడు, ప్రతిసారి కూడా అటువంటి సందర్భమే ఆ ఏడుపు, ఆ నవ్వు ఇవి కలగలిపి ఒక ఉక్కిరిబిక్కిరి చేసేవి. ఇది అప్పటి చరిత్ర. ఆ తర్వాత కాలంలో సత్యసాయి సేవా సమితి కన్వీనర్ మల్లాచారి గారితో పాటు ఒక నలుగురు సభ్యం ముందుగా పుట్టపర్తి మామూలు టైంలో వెళ్ళాం. ఆ తర్వాత కాలంలో జిల్లాలో జ్యోతి తిరిగింది. ఆ జ్యోతితో పాటు మరొకసారి వెళ్ళాం. ఆ వెళ్ళినప్పుడు స్వామికి దగ్గరగా ఒక 2, 3 అడుగులు దగ్గరగా వెళ్ళే అవకాశం చిక్కింది. అప్పుడే పాదదర్శనం అవకాశం చిక్కింది. ఓ 2 సందర్భాల్లో. హాస్పిటల్‌లో 2 సార్లు, ప్రశాంతి నిలయం దగ్గర ఒకసారి, 3 సందర్భాల్లో సేవ చేసే అవకాశం దొరికింది. వెంసూర్‌లో ఎప్పుడు ఆధ్యాత్మిక కార్యక్రమం పెట్టుకున్నా, దాంతో పాటు సేవా కార్యక్రమాలు పెట్టుకున్నాం. హెల్త్ క్యాంపులు పెట్టుకున్నాం. తర్వాత బర్నపాడులో, కందుకూరులో, వైఎస్ బంజీరులో వివిధ ప్రదేశాల్లో హెల్త్ క్యాంపులు పెట్టాం. వెటర్నరీ క్యాంపులు పెట్టాం. నారాయణ సేవ ప్రతి సంవత్సరం జరుగుతుంది. ప్రతి సంవత్సరం కూడా స్కూల్లో 10th క్లాసుల పిల్లలకి కోర్స్ గురించి సంబంధించి పరీక్ష మెళకువల గురించి క్లాసులు జరుగుతుండేవి. తర్వాత ఒక ఎర్రగుంటపాడు దగ్గర నాయకులు అని దత్తత తీసుకొని ప్రతి సంవత్సరం 2 పర్యాయాలుగా వాళ్ళకి పాతవి, కొత్తవి బట్టలు, అమృత కలశాలు, వాళ్ళకి కావాల్సిన పళ్ళ సామాగ్రి, అటువంటివన్నీ చెప్పులు, ఇటువంటివన్నీ వాళ్ళకి ఏ అవసరమో అటువంటివి ఇచ్చిన సందర్భాలున్నాయి. తర్వాత హోమియో క్యాంపు దాదాపు 2 సంవత్సరాల పాటు నడిపాం. ప్రతి సంవత్సరం బాల వికాస్ పిల్లలకి ఆటల పోటీల్లో ఇటువంటి కార్యక్రమాలు ఇప్పటికీ నడుస్తూనే ఉన్నాయి. ఇది ఒక పక్క అయితే, దీనితో సమంగా ఒక ఆధ్యాత్మిక కార్యక్రమం, ఒక సేవా కార్యక్రమం జరిగితే అదే టైంలో మరో పక్కన ఆధ్యాత్మిక కార్యక్రమం కూడా చేసుకుంటూ వచ్చాం. సాయి గాయత్రి యజ్ఞం, సాయి నామ యజ్ఞం, పంచాక్షరి యజ్ఞం, అట్లే మందిరంలో 4 రోజుల పాటు గాయత్రి చేయటం, పంచాక్షరి మంత్రం చేయటం, ఇటువంటి 40 రోజులు చేస్తున్న కార్యక్రమాలు. ఇటు సేమ్ టైంలో ఇటు ఆధ్యాత్మిక కార్యక్రమం, సేవా కార్యక్రమం 2 ఒకే టైంలో చేసిన సందర్భాలు ఉన్నాయి. ఒకరోజు ఈ కార్యక్రమం పెట్టుకుంటే ఒక కార్యక్రమం అచ్చంగా సేవా కార్యక్రమాలకే పరిమితం కాలేదు, అచ్చంగా ఆధ్యాత్మిక కార్యక్రమాలకి పరిమితం కాకుండా ఈ రెండింటిని కూడా సమఉజ్జీగా మేము నడుపుకుంటూ వెళ్తున్నాం. పట్టు యాత్రకి వెళ్ళిన సందర్భాలు ఉన్నాయి. ఒక సందర్భంలో స్వామి పాద నమస్కారం తీసుకున్న సందర్భం కూడా ఉంది. స్వామికి దీపోత్సవం, దీపాలు ఊరూరా పరిచయం చేసుకుంటూ తిరిగిన సందర్భంలో ఆ జ్యోతితో పాటు పుట్టపట్టి వెళ్ళిన సందర్భంలో స్వామికి ఒక 2 అడుగుల దూరంలో మేము గాయత్రి చేసుకుంటూ వెళ్ళిన సందర్భం ఉంది. అప్పుడు మా వెనక వాళ్ళు గాయత్రి తప్పుతోతుంటే డైరెక్ట్గా స్వామి ఈ శరణం ఇట్లా కాదు, ఇట్లా పలకాలని చెప్పిన సందర్భం కూడా నా ఎదురుగుండా నేను చూశాను. వేంసూరులో ఇక శంకర మాస్టర్ గారి ఇంటికి ఒకసారి గాయత్రి నామం చాలా రోజులు పెట్టుకున్నాం. ఆ పెట్టుకున్న సందర్భంలో ఒక రోజు స్వామి వచ్చినప్పుడు నీకేం కావాలి అన్నారు. నేనేం మాట్లాడలేదు. అట్లా ఒక రోజు అయింది, 2 రోజులు అయింది. నీకేం కావాలన్నారు. నేనేం మీ ఇష్టం అన్నాను. ఆ తర్వాత స్వామి రేపు చెప్తాలే అన్నారు. ఆ రేపనే రోజు వచ్చింది. ఇంకొక గంటలో నీ తల్లిదండ్రులు ఇచ్చిన ఆయుష్ అయిపోతున్నది. ఇప్పుడు నేనిచ్చే ఆయుష్యే నీకు నడుస్తుంది. ఇక ఈ టైంని నువ్వు సద్వినియోగం చేసుకో అన్నారు. అప్పుడు నేనేం మాట్లాడలేకపోయాను. ఆ 5 నిమిషాల టైం వచ్చింది. ఈ టైం అయిపోయింది, ఇప్పుడే మొదలవుతుందంటూ స్వామి కాస్త విభూతి ప్రసాదం ఇచ్చారు. అది నోట్లో వేసుకున్నాను. ఇది ఒక పక్కన. ఇదే టైంలో హైదరాబాద్లో మా అన్నయ్య విద్యుత్ సౌధలో పనిచేస్తాడు. ఆయనకి జ్యోతిష్యంలో ప్రావీణ్యం ఉంది. ఎప్పుడు ఖాళీ దొరికినప్పటికీ ఈ తమ్ముడు ఏం చేస్తుంటాడు, ఈ అక్కకి ఎట్లుంది, వాడికి ఎట్లుంది, వీడికి ఎట్లుంది, ఆ లెక్కలు వేసుకొని చూసుకుంటూ ఉంటాడు. ఆ సందర్భంలో ఆయనకి నా పీరియడ్ లాస్ట్ పీరియడ్ అనే సంగతి అర్థమైంది. అప్పుడు మా సిస్టర్ని వాడి ఆరోగ్యం ఎట్లుంది ఏంటని మా సిస్టర్కి ఫోన్ చేశాడు ఆయన. ఇటు జరిగిందంటే అటువంటి ఏదైనా జరిగితే తప్ప వాడు బయటపడ్డు అని ఆయన చెప్పాడు. అట్లా స్వామి చేయటం,
దీనికి సైంటిఫిక్‌గా దానికి సపోర్ట్ దొరకటం. ఈ 2 అప్పుడు జరిగినాయి. ఆ తర్వాత కాలంలో నా భార్యకి ఏదో అనారోగ్యం ఉంది. అది కొంత ఆర్థికంగా అప్పుడు టైట్‌లో ఉండటంతో ఆమె నాకు చెప్పలేదు. అప్పుడు స్వామికి తెలిసింది ఆ సంగతి. స్వామి ఇక్కడికి సూక్ష్మ రూపంలో వచ్చినప్పుడు నేను ఇంటి దగ్గరే ఉన్నా, పలానా అతన్ని పిలిచి రమ్మంటే నేను ఇక్కడికొచ్చా పిలిస్తే. "నీ భార్యకి అనారోగ్యం ఉన్న సంగతి డాక్టర్ చూపించాలన్న సంగతి నేను చెప్తే గాని నువ్వు చేయవా?" అన్నారు. "నాకు తెలవదు స్వామి" అన్నాను. "ఇప్పుడే ఎళ్లి నువ్వు డాక్టర్ చూపించుకొని రమ్మన్నారు." సరే నేను మా ఆమెను వెంటబెట్టుకొని సత్తుపల్లిలో ఒక గైనకాలజిస్ట్ ఉంటే ఆయన దగ్గరికెళ్ళాను. వెళ్తే ఆయన "ఈ గర్భసంచి సమస్య ఉంది. దీన్ని తీసేయాలి. రేపే రండి. ఇంత అమౌంట్ అయిద్దని" చెప్పాడు. మళ్ళా ఇంటికొచ్చాం. ఇంటికొచ్చేటప్పుడు మళ్ళా స్వామి వచ్చే ఉన్నారు. వచ్చి "ఏమన్నారు డాక్టర్" అంటే ఇటు సంగతి అన్నారు. అప్పుడు స్వామి ఒక ప్రసాదం ఇచ్చి, అది ఆకు వసరుతో కూడిన విభూది కూడా కాదు. ఆకు వసరుతోటి కూడిన విషయం చేతిలోకి సృష్టి వచ్చింది. ఆ సృష్టి నా చేతిలో పెట్టి, "ఇది తీసుకెళ్ళి నీ భార్య నోట్లో ఎయి. 15 రోజుల్లో సగం మటుకు జబ్బు తగ్గిపోతుంది. 15 నాడు మళ్ళా ట్రీట్మెంట్ చేస్తా" అన్నారు. అది తీసుకుపోయి ఏశాను. ఈ 15 రోజుల్లో ఆమె సమస్య తీరిపోయింది. మేము మర్చిపోయాం. ఆ 15 నాడు మళ్ళా ఆయనొచ్చారు. మళ్ళా కబురు చేశారు. అప్పుడు నేను లేను ఇంటి దగ్గర. ఆమె ఉంది. గబగబా వచ్చేటప్పటికల్లా స్వామి ఆమె ఎక్సైట్ అయిపోయి, "స్వామి ఏంటి భగవంతుడు ఏంటి నన్ను పిలవడం ఏంటని" ఎక్సైట్మెంట్ ఆమె అయింది. అప్పుడు స్వామి మళ్ళా అదే రకమైన ప్రసాదం ఇచ్చి ఆమె నోట్లో వేశారు. ఇప్పటికి దాదాపుగా 15 సంవత్సరాలు, 20 సంవత్సరాలు అయింది. మళ్ళా ఆ సమస్య లేదు. మేము ఆ విషయం మీద డాక్టర్ దగ్గరికి వెళ్ళలేదు. ఇవి డైరెక్ట్‌గా. మరొక విషయం ఏంటంటే, అదే సందర్భంలో మా అమ్మాయికి ఇటువంటి సమస్య వచ్చింది. అప్పుడు సత్తుపల్లిలో మా అన్నయ్య వాళ్ళు ఉండేవాళ్ళు. అక్కడికెళ్లారు. డాక్టర్ దగ్గర అదే డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లారు. ఆయన ఆ రోజు చూసాడు. "తెల్లారుజామున రండి. మీకు ఎనిమా చేసి ఆపరేషన్ చేయాలన్నాడు." ఆ రాత్రి ఎళ్లారు. పొద్దున్నే మళ్ళీ తెల్లారుజామున ఎళ్ళారు. అప్పుడు డాక్టర్ ఏమన్నాడంటే, అది రాత్రి చెప్పి మాట్లాడిన డాక్టరే, "నీకు ఆపరేషన్ చేస్తారని ఎవరన్నారు? నేను అనలేదు కదా! ఎందుకొచ్చారు మీరు?" అని ఆ డాక్టరే అన్నాడు మళ్ళా. వీళ్ళు అయోమయమైపోయారు. అంతకుముందు మనం ఒకసారి ఎళ్ళినప్పుడేమో రమ్మన్నాడు. మళ్ళా ఆ రాత్రి ఎళ్తే తెల్లారుజామున రమ్మన్నాడు. తెల్లారుజామున పోయేటప్పటికి "నీకు నేను ఆపరేషన్ చేస్తాను అనలేదు కదా!" అన్నాడు. ఇది జరిగిన సంఘటన. పుట్టపర్తి నుంచి సత్యసాయి జ్యోతి మన ఖమ్మం జిల్లా వచ్చినప్పుడు మిగిలిన సేవా సమ్ములు తిరుగుతూ మధుర తీసుకొచ్చారు. మధుర నుంచి తీసుకురావడానికి మేము మా సభ్యులం నలుగురం మధుర వెళ్ళాము. మధుర వెళ్ళి జ్యోతిని తీసుకొస్తున్న సందర్భంలో మేము వచ్చే ముందే ఇక్కడ ఇంట్లో ఉన్న ఫోటోల నిండా చిన్న చిన్న ఫోటోలు, విగ్రహాలు వీటన్నిటి నిండా స్వామి విభూది, కుంకుమ వేసి చాలా ఇది చేశారు. మేము వచ్చేప్పుడు ఎంత ఆనందమైన, మాకంటే ముందే వచ్చేసారు. మేము జ్యోతి లేట్‌గా తెచ్చాం గానీ, మాకంటే ముందు స్వామి వచ్చారని చెప్పి మేమందరం చాలా ఆనందపడ్డాం. చుట్టుపక్కల ఉన్న మా సభ్యులు కూడా ఆ టైంకి ఇక్కడికొచ్చారు. అందరూ చాలా ఆనందపడ్డారు. ఇది ఆ రోజు జరిగిన సందర్భం. అట్లా ఇల్లంతా విభూది, కుంకుమలతో చేసినప్పుడు మేము చాలా ఆనందపడ్డాం. మధురలో వాళ్ళు యాపిల్ పెడితే స్వామి తీసుకున్నారు ప్రసాదాన్ని. మన దగ్గర కూడా తీసుకుంటే బాగుండే అని మేము అనుకున్న లోపల స్వామి ఇక్కడ ప్రసాదం తీసుకోవడం జరిగింది. ఆ తర్వాత ఆ ప్రసాద శేషాన్ని మేమందరం కూడా చాలా ఆనందంగా పంచుకున్నాం. ఇది ఆ రోజు జరిగిన సందర్భం. దాన్ని ఇప్పటికి కూడా మర్చిపోక అప్పుడప్పుడు తలుచుకుంటూ ఉంటాం ఆ సందర్భాన్ని. భగవాన్ సత్యసాయి బాబా వారి కృపతో ఈ వీడియో అవకాశం నాకు కల్పించినందుకు స్వామికి శతసహస్ర వందనాలు సమర్పిస్తున్నాను. జై సాయిరాం.